హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారు అని చెప్పేసి అనుకుంటున్నానండి. అయితే అండి, రోజు వంట చేస్తూ ఉంటాను కదండి. ఆ వంటకి సంబంధించి కూరగాయలన్నీ కూడాను నేను ఏ విధంగా ఎలా ఆర్గానిక్గా తెచ్చుకుంటాను అని చెప్పేదని చూపించడానికి నేను చేసిన చిన్న ప్రయత్నం అండి. అయితే ఇది చూడండి ఫ్రెండ్స్, నేనైతే అక్కడ మా ఇంటి పక్కనే ఉన్న దోసకాయలు తోటకూర ఆ తోటలోకి అయితే వెళ్ళానండి, తీసుకొద్దాము అని చెప్పేసి. చూడండి ఎంత బాగుంటాయంటే, అవి చాలా ఆర్గానిక్గా పండిస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే మా చుట్టూ అంతా మేము ఇసుక నేలలే కాబట్టి వాటర్ పెడతా ఉంటారండి, పశువుల పేడ అంతా వేసేసి చాలా ఆర్గానిక్గా పండుతాయండి ఇక్కడ. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో దోసకాయ అయితే. అదే కోసి చూపిస్తున్నానండి మీకు. నేనే కోసుకొని తెచ్చుకుంటా ఉంటానండి దాదాపుగా. అక్కడ వాళ్ళు మనల్ని ఎలా చేస్తారండి కోసుకోవడానికి, అందుకని కోసుకుంటూ ఉంటాము. అదిగోండి ఫ్రెండ్స్, చూడండి తోటకూర చూసారా ఎంత ఫ్రెష్గా ఎంత బాగుందంటే, ఒక్క బెజ్జం కూడా లేకుండా ఎంత బాగుందో చూసారా ఫ్రెండ్స్. నేనైతే తెచ్చేసుకున్నానండి చక్కగా ఆ తోటకూర దోసకాయలు నేను కూర చేసుకోవడానికని. అవి చాలా చౌకగా కూడా లభిస్తాయి ఫ్రెండ్స్, అందుకనే నేను అలా వెళ్తూ ఉంటాను. కొంచెం అవుటింగ్కి వెళ్ళినట్టు ఉంటుంది ఫ్రెష్గా. మా పాపకి తోటలన్నీ కూడా చూపించినట్టుగా ఉంటుంది అని చెప్పేసి తీసుకెళ్తానండి. చూడండి ఎలా మా అమ్మాయి గార్డెన్లో ఎంత బాగా స్పెండ్ చేస్తుందో చూసారా. అలాంటి తోటల్లోనూ మన పిల్లల్ని అప్పుడప్పుడు ఇలా బయటకు కూడా తీసుకెళ్తూ ఉండాలండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అండి, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు కావాలంటే కనుక కమెంట్ చేయండి. మా చుట్టూ చాలా తోటలు ఉంటాయండి, మిమ్మల్ని కూడా తీసుకెళ్ళి మీకు కూడా అలాగా చూపిస్తూ ఉంటానండి. అందుకని చెప్పేసి